నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. విజయవాడలో ఘనంగా ఉగాది వేడుకలు. చంద్రబాబు 5వ సీఎం అవుతారని పంచాంగకర్త జోస్యం. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సేవలు అందిస్తున్నామన్న సీఎం. ప్రజలు హార్డ్ వర్క్ కాదు స్మార్ట్ వర్క్ చేయాలని పిలుపు. ఉగాది రోజు పేదలకు సాయంపై చంద్రబాబు నిర్ణయం. 38 కోట్ల సీఎం సహాయనిధి దస్త్రంపై సంతకం. ఆర్థిక ఇబ్బందులతో మడకశిరలో కుటుంబం ఆత్మహత్య. ఇంట్లో విగత జీవులుగా పడి ఉన్న 4. కామారెడ్డి జిల్లా వెంకటాపూర్లో పండుగ పూట విషాదం. చెరువులో మునిగి 3 పిల్లలు, తల్లి మృతి. పోటీ ప్రపంచంలో నూతన ఆవిష్కరణలు జరుగుతూనే ఉండాలని సీఎం చంద్రబాబు అన్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఉగాది వేడుకల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రులు, కూటమి పార్టీ నేతలు సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. వర్షాలు పడితే సగం సమస్యలు పరిష్కారం అవుతాయన్న ముఖ్యమంత్రి సమస్యలను అధిగమించే ఆలోచనలు చేస్తూ ముందుకెళ్లాలని సూచించారు. ఆర్థిక కష్టాలు ఉన్న 3.22 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టామని గుర్తు చేశారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అన్ని సేవలు అందించే బాధ్యత తనదన్నారు. హైటెక్ యుగంలో ప్రజలు హార్డ్ వర్క్ కాకుండా స్మార్ట్ వర్క్ చేయాలని ఉగాది సందర్భంగా సీఎం పిలుపునిచ్చారు. ప్రత్యేకమైనటువంటి రీతిలో స్వాగతించారు. ఒకవైపు శంఖనాదం. వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చాం. మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేదు. ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికార వికేంద్రీకరణ కోసం మండలాలు తీసుకొచ్చాం. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్లీ గ్రామాలకు పోవాలనే ఉద్దేశంతోనే ప్రజల వద్దకు పాలన ప్రవేశపెట్టాం. ఇప్పుడు మీ చేతుల్లోనే పాలన ఉంది. మీ సెల్ ఫోన్లోనే మీకు ఏం కావాలన్నా జరిగే పరిస్థితి వస్తుంది. ఏ సర్టిఫికెట్ మీ ఇంటి పక్కన ఎంఆర్ఓ ఆఫీస్ ఉంటే ఎంఆర్ఓ ఆఫీస్ పోవక్కర్లేదు. సెల్ ఫోన్లో అడిగితే వాట్సాప్ గవర్నెన్స్లో ఏ సేవలైనా అందించే బాధ్యత మాది అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు సెల్ ఫోన్ ద్వారానే ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవడం, తద్వారా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టే పరిస్థితి వచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ సంవత్సరం కూడా మనం బడ్జెట్లో ఇన్ని కష్టాలున్నా 3,22,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టాం. ఇంత మునిపే వారు చెప్పినట్టు రాజపూజ్యం, అవమానం గురించి చెప్పాల్సి వస్తే గడిచిన 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో అందరికి అవమానాలే. రాబోయే రోజుల్లో ఎవ్వరికి అవమానాలు ఉండవు. నాగపణి శర్మ గారు కూడా ఈ రాష్ట్రం వైపు వచ్చినట్టు నాకు జ్ఞాపకం లేదు. ఎవరికి అక్కడ ప్రవేశం కూడా లేదు. అయితే ఒక మంచి కార్యక్రమానికి దానికి శ్రీకారం చుట్టాం. నేను చెప్పినప్పుడు చాలా మంది అర్థం చేసుకోరు. 20 ఏళ్లకు ముందు చెప్తే చాలా మంది ఈయననే మాట్లాడతాడు, 30 ఏళ్లకు ముందు మాట్లాడాను. ఇన్నవాళ్లు బాగుపడ్డారు. నేను ఐటీ గురించి మాట్లాడితే కొంతమంది ఆలోచించారు, బానే ఉంది, మనం కూడా చదివిద్దాం అనుకున్నారు. చదివించిన వాళ్ళ పిల్లలు వివిధ దేశాల్లో ఉంటూ వాళ్ళు డబ్బులు పంపిస్తే ఇక్కడ హ్యాపీగా పేరెంట్స్ అంతా కారులు పెట్టుకొని మెరుగైన జీవన ప్రమాణాలతో బతికే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు హైటెక్ సిటీ కట్టా. ఇప్పుడు నేను మాట్లాడేది క్వాంటమ్ వ్యాలీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆ రోజు హైటెక్ సిటీ, ఐటీ, ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మన తెలివికి అదనంగా ప్రపంచంలో ఉండే మేధావుల తెలివితేటలన్నీ ఉపయోగించుకొని మనం చేసే పనికి నిర్ణయం చేసే పరిస్థితి వస్తుందంటే అది ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ముద్దబ్బాయి కూడా ఏగాని ఉపయోగించుకుంటే ఎక్స్ట్రార్డినరీ స్టూడెంట్గా తయారైపోతారు. ఆ పరిస్థితికి వచ్చేస్తున్నాం. అంటే నిర్ణయాలు మారి రాబోతున్నాయి.
ఈరోజు మాకు ఏది తెలియదని అనుకోవాల్సిన పని లేదు. మీ సెల్ ఫోన్లో అడిగితే ఏఐ ద్వారా చెప్పే పరిస్థితి వస్తుంది. అది వ్యవసాయం కావచ్చు, లేకపోతే మీకు ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ కావచ్చు. ఏ భాషలో ఏది ఉన్నా మీకు ట్రాన్స్లేషన్ కావాలంటే 1 నిమిషంలో వచ్చే పరిస్థితి వస్తుంది. ఒకప్పుడు ట్రాన్స్లేటర్ కావాలి. ఇలాంటివన్నీ వస్తున్నాయి. ఇవన్నీ ఇంతవరకు నేను చాలా ప్రయత్నాలు చేశాను, చాలా ప్రయోగాలు చేశాను. ఈరోజు నేను ఆలోచించేది ఒక మహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నా. సంపద అనేది కొంతమందికి పరిమితం కాకూడదు. సంపద ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలి. ప్రతి ఒక్కరికి మెరుగైన జీవన ప్రమాణాలుంటే అదే నిజమైన సమాజం అని చెప్పేది నా ఉద్దేశం. అందుకే ఈరోజు నేను ఆలోచించింది, పుట్టుకతో ఎవ్వరు కూడా గొప్పవాళ్ళుగా పుట్టాం. ఒక ఎన్టీఆర్ని తీసుకున్నాం, ఒక మహాత్మా గాంధీని తీసుకున్నాం, ఒక అంబేద్కర్ని తీసుకున్నాం. ఎవరైనా సరే పుట్టినప్పుడు చిన్నగానే పుడతారు. ఒక్కొక్క అంచెలంచెలుగా వాళ్ళు అంది వచ్చిన అవకాశాలు ఉపయోగించుకుంటే అచంచలమైన వ్యక్తులుగా తయారవుతారు. ఆ సమయంలో అండగా నిలిచినటువంటి వ్యక్తులుంటారు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకే నేను ఒక కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నా. మార్గదర్శి బంగారు కుటుంబం P4 జీరో పావర్టీ. ఈరోజు సంపద సృష్టిస్తున్నాం. భారతీయులు ప్రపంచం మొత్తం 2047కి నెంబర్ 1 కమ్యూనిటీగా ఉంటారు. హైయెస్ట్ ఇన్ఫ్లుయెన్షియలే కాదు, ఆదాయంలో నెంబర్ 1గా ఉంటారు ప్రపంచం మొత్తం. అమెరికాకి వెళ్ళండి, ఆస్ట్రేలియాకి వెళ్ళండి, ఇంగ్లాండ్కి వెళ్ళండి, జర్మనీకి వెళ్ళండి, కడాన జపాన్కి వెళ్ళండి. హైయెస్ట్ డబ్బులు సంపాదించే తెలివితేటలుండే ఏకైక జాతి భారతీయులని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందులో నా స్వార్థం 30% తెలుగు వాళ్ళు ఉండాలని. అది నా కోరిక, నా ఆకాంక్ష. దానికోసం నేను పనిచేస్తున్నా. అదే సమయంలో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. నేను ఆ రోజు ఆర్థిక సంస్కరణలు అందిపుచ్చుకున్నాను. అనేక విషయాల్లో ముందుకు పోయాం. సంపద వస్తూ ఉంది. సంపద వల్ల మనకు కూడా ఇప్పుడు మీరు నేషనల్ హైవేలో వస్తున్నారు. ఒకప్పుడు రోడ్లు బాగుండేటి కాదు. ఈరోజు రోడ్లన్నీ బాగున్నాయంటే దానికి కారణం ప్రైవేటు వ్యక్తులు ఆ రోడ్లు వేస్తున్నారు. యూజర్ ఛార్జెస్ పే చేస్తున్నాం. దీనివల్ల మన ఆరోగ్యం బాగుంది. అంత మునుపైతే నేను చాలాసార్లు చెప్పేవాడిని. మొన్నటి వరకు మన రోడ్లు అట్నే ఉన్నాయి గ్రామీణ ప్రాంతాల్లో. అసెంబ్లీలో మేము ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళం. పలాని రోడ్లో ఆడబిడ్డ ఎవరైనా డెలివరీ తీసుకపోతే హాస్పిటల్ తీసుకుపోయే మునిపే డెలివరీ అయిపోతుంది. అలాంటి రోడ్లు ఉన్నాయని చెప్పి ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళం. ఈరోజు నేషనల్ హైవేస్ మీరు చూశారు. ఒక చిన్న ఆలోచన 97-98 ఆ ప్రాంతాల్లో నేను మలేషియాకి పోతే అక్కడ చిన్న బుడ్డ దేశం, 2 కోట్ల జనాభా. వాళ్ళ రోడ్డు ఈస్ట్ వెస్ట్ కారిడార్ 8 లేన్ రోడ్డు అప్పట్లో. మంది అప్పటికే 110 కోట్ల జనాభా. ఒక్క రోడ్డు లేదు. అప్పుడు ప్రధానమంత్రి గారికి చెప్తే ఎట్లా చేయాలంటే ఒక్క రోడ్డు వేసి చూపిస్తా మీరు చూడమని నెల్లూరు నుంచి చెన్నై వరకు ఫస్ట్ రోడ్డు ప్రైవేట్ సెక్టర్లో మలేషియన్ కంపెనీ వేస్తే అక్కడి నుంచి ప్రారంభించి దేశం మొత్తం గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రోడ్డు 5 ఏళ్లలో పూర్తయింది. శాశ్వతంగా ఆనాటి ప్రధానమంత్రి వాజ్పేయి గారిని గుర్తుపెట్టుకుంటాం. ఇది ఒక చరిత్ర. ఇలాంటి చాలా కార్యక్రమాలు జరిగాయి. దీనివల్ల కొంతవరకు అందరికీ లాభం జరిగినా కొంతమంది బాగా డబ్బులు సంపాదించారు. అందుకని నేను ఆలోచించింది, సమాజం వల్ల మీరు పైకి వచ్చారు, తిరిగి సమాజానికి మీరు ఇవ్వండి. మీతో పుట్టిన వారు ఇంకా పేదవాళ్ళుగా ఉన్నారు, వాళ్ళను కూడా పైకి తీసుకొచ్చే కార్యక్రమం సంపన్నులకు అప్పచెప్పాలి.
ప్రభుత్వం మానిటర్ చేయాలి. ఇది ఒక పాలసీ కింద తీసుకొచ్చి భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో ఎవ్వరు కూడా పేదవాళ్ళు లేకుండా మొదటి ఫేజ్ జీరో పావర్టీ, అక్కడి నుంచి మెరుగైన జీవన ప్రమాణాలు, అక్కడి నుంచి ఉన్నతమైన జీవన ప్రమాణాలు, అందరికీ కూడా అవసరమైన వాళ్ళందరికీ అన్ని విషయాలు, నాణ్యత కలిగిన విద్య, ఆరోగ్యం, లేకపోతే జీవన పరిణామాలు, ఇవన్నీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నా. దీన్ని కానీ నేను చేయగలిగితే నా జీవితాశయం, ఇది నా లైఫ్ అంబిషన్, నా కోరిక. ఇది ప్రపంచానికి ఒక ఆదర్శం కావాలని. భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. పండితులు నాగఫణి శర్మ పంచాంగ శ్రవణం వినిపించారు. వివిధ శాఖలకు సంబంధించిన నూతన క్యాలెండర్లను సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. అనంతరం 86 మందికి కళారత్న అవార్డులను సీఎం చంద్రబాబు ప్రదానం చేశారు. 116 మందికి ఉగాది అవార్డులు అందించారు. తెలుగు తల్లి అండ్ నౌ రండి. డాక్టర్ మాచిరాజు వేణుగోపాల్, సూర్యనారాయణ ప్రసాద్ అండ్ టి రవి వీరి సన్మానం తర్వాత శిల్పారాము. ఉగాది సందర్భంగా సీఎం చంద్రబాబుకు వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. ఉండవల్లి నివాసంలో సీఎం చంద్రబాబును టీటీడీ, విజయవాడ కనకదుర్గ ఆలయ అర్చకులు కలిశారు. సీఎంకు ప్రసాదాన్ని అందించి ఆశీర్వదించారు. పేదలకు సాయం అందించేందుకు ఉగాది రోజున సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. వైద్యం చేయించుకుని ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న పేద కుటుంబాలను ఆదుకునేందుకు సీఎం సహాయ నిధి ఫైలుపై సంతకం చేశారు. 38 కోట్ల రూపాయల విడుదలకు ఆమోదం తెలిపారు. దీంతో 3,456 మంది పేదలకు లబ్ధి కలగనుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఇప్పటి వరకు 23,418 మంది పేదలకు 281.38 కోట్లను ప్రభుత్వం అందించింది. తెలుగు సంవత్సరాది ఉగాది సందర్భంగా ఉభయ గోదావరి, కోనసీమ జిల్లాల్లో అన్ని ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. తూర్పు గోదావరి జిల్లా ఉండ్రాజవరంలో ముత్యాల అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. తణుకులో ఆలయాలన్నీ తెల్లవారుజాము నుంచే రద్దీగా మారాయి. తణుకు గ్రామదేవత ముత్యాలమ్మ అమ్మవారికి గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. కోనసీమ జిల్లా అయినవిల్లి సిద్ధి వినాయక ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆలయంలో భక్తులకు ఉగాది పచ్చడిని పంచి అన్నదానం నిర్వహించారు. ఉగాదిని పురస్కరించుకుని కడపలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముస్లింలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీబీ నాంచారమ్మను ముస్లింలు తమ ఆడబిడ్డగా భావిస్తారు. ఈ నేపథ్యంలో ఉగాది పండుగ సందర్భంగా కడపలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆలయంలో స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆలయ ఆవరణలో టెంకాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. హిందూ నవవర్ష సందర్భంగా దేశవ్యాప్తంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్లలో ఆలయాలు ఉదయం నుంచే భక్తులతో కిటకిటలాడాయి. 9 రోజుల పాటు జరిగే చైత్ర నవరాత్రి నేటి నుంచి ప్రారంభం కానుండటంతో ఢిల్లీలోని పలు ఆలయాల్లో భక్తి శ్రద్ధలతో హారతి నిర్వహించారు. మరాఠీ నూతన సంవత్సరం గుడిపడవ పండుగను పురస్కరించుకుని మహారాష్ట్రలో అట్టహాసంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. ఠానేలోని కోపినేశ్వర మందిర్ వద్ద నిర్వహించిన ఊరేగింపులో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ సిందే పాల్గొని సందడి చేశారు. నూతన సంవత్సరం సందర్భంగా మహారాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. పండుగ వేళ నాగ్పూర్లో చిన్నారులు జానపద నృత్యమైన లెజిం చేసి ఆకట్టుకున్నారు. మరో చోట కళాకారులు డోలు, వాయిద్యాలతో చేసిన ప్రదర్శన ఆకట్టుకుంది.
ఉజ్జయినిలోని దత్తా అఖారా ఘాట్లో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ పూజలు నిర్వహించారు. అందరికీ మంచి చేకూరాలని ఆయన ఆకాంక్షించారు. ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయంలో భస్మహారతి నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరై పూజల్లో పాల్గొన్నారు. గుజరాత్లోని బనస్కాంతలోని అంబాజీ ఆలయంలో మంగళహారతిలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో దేవకాళీదేవి ఆలయంతో పాటు పలు చోట్ల ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అస్సాంలోని గువాహటిలో కామాఖ్యమాతను భక్తి శ్రద్ధలతో కొలిచారు. ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్ మహామాయాదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పలువురు మహిళలు పాటలు పాడి తమ భక్తిని చాటుకున్నారు. తొమ్మిది రోజుల పాటు జరిగే చైత్ర నవరాత్రి పండుగ నేడు ప్రారంభం కానున్నందున ఢిల్లీలోని ఝండేవాలా ఆలయంలో హారతి నిర్వహించారు. నవరాత్రి మొదటి రోజున దుర్గాదేవిని మాత శైలపుత్రి రూపంలో పూజించారు. తెలంగాణ గ్రూప్ 1 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ జీఆర్ఎల్ను టీజీపీఎస్సీ విడుదల చేసింది. అధికారిక వెబ్సైట్లో గ్రూప్ 1 జాబితాను ఉంచింది. మార్చి 10న గ్రూప్ 1 ప్రొవిజనల్ మార్కులు విడుదల చేయగా గతేడాది అక్టోబర్లో గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించారు. గ్రూప్ 1లో మహిళా అభ్యర్థి తొలి ర్యాంకు దక్కించుకున్నారు. 550 మార్కులతో మహిళా అభ్యర్థి సత్తా చాటారు. ఆయా అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్లో ర్యాంకులను ఉంచారు. స్టార్టప్ను ప్రారంభించిన దివ్యాంగ విద్యార్థి రఘునాథ్ రెడ్డిని మంత్రి లోకేష్ అభినందించారు. గతేడాది జూలైలో దేశవ్యాప్తంగా విద్యాసంస్థల్లో సీట్లు పొందిన దివ్యాంగ విద్యార్థులకు ఇంటర్మీడియట్ బోర్డు సర్టిఫికేట్ అప్లోడ్ విషయంలో సమస్య ఎదురైంది. సమస్యను రఘునాథ్ రెడ్డి వాట్సాప్ ద్వారా మంత్రి లోకేష్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన స్పందించారు. ప్రత్యేక జీవో విడుదల చేసి 25 మంది విద్యార్థులను ఆదుకున్నారు. లోకేష్ సహకారం వల్ల రఘునాథ్ రెడ్డి ఎన్ఐటి కాలికట్లో సీటు పొందారు. తన ప్రతిభతో ఏఐ స్టార్టప్ను నెలకొల్పాడు. మంత్రి లోకేష్ సాయం వల్లే తాను ఈ స్థాయికి చేరానని రఘునాథ్ రెడ్డి అన్నారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా మంత్రి లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. రఘునాథ్ రెడ్డి ట్వీట్పై స్పందించిన లోకేష్ రఘునాథ్ రెడ్డి ప్రయాణం నిజంగా స్ఫూర్తిదాయకమన్నారు. అతని విజయంలో తాను చిన్న పాత్ర పోషించినందుకు సంతోషంగా ఉందన్నారు. ఏఐ స్టార్టప్ను నెలకొల్పిన రఘునాథ్ రెడ్డిని అతని బృందాన్ని అభినందించారు. భవిష్యత్తులో రఘునాథ్ రెడ్డి మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా జన్మభూమి పథకానికి ప్రాణం పోసిన చంద్రబాబు ఆ తర్వాత సీఎం అయినప్పుడల్లా ఆ పథకాన్ని కొనసాగించారు. ఈసారి అందుకు భిన్నంగా ఊరిలోని పేద కుటుంబాల బాగుకు మార్గదర్శి బంగారు కుటుంబం నినాదంతో P4 విధానానికి శ్రీకారం చుట్టారు. ఎన్నికల హామీ అయిన ఈ పేదరిక నిర్మూలన లక్ష్యాన్ని ఉగాది పర్వదినమైన నేడు లాంఛనంగా ప్రారంభించనున్నారు. వెలగపూడి సచివాలయం వెనుక ఇందుకు భారీ ఏర్పాట్లు చేశారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి స్వయం సహాయక సంఘాలు, విద్యార్థులు, రైతులు, ఉపాధి కూలీలను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. P4 ప్రభుత్వం, ప్రైవేటు, ప్రజలు భాగస్వాములై సమాజంలోని పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పనిచేయడమే దీని అర్థం. సమాజంలో ఉన్నత స్థితిలో ఉన్న 10% మంది, అట్టడుగున ఉన్న 20% మంది పేదలను దత్తత తీసుకుని వారికి అండగా నిలిచి పేదరికం నుంచి పైకి తీసుకురావాలనేది ఈ పథకం ఆశయం. రాష్ట్ర ప్రగతిలో ప్రజల భాగస్వామ్యం కలిస్తే అద్భుత ఫలితాలు సాధించవచ్చుననే ఆలోచనలతో ఈ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. రాష్ట్రంలోని స్థితిమంతులు, బయట ప్రాంతాల్లో స్థిరపడిన శ్రీమంతులు కలిసి తమ జన్మభూమిలో పేద కుటుంబాలకు ఎలా ఉపయోగపడవచ్చు అనేదే P4 విధానం. స్థానిక అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రవాసాంధ్రుల భాగస్వామ్యం, ఊరికి మేలు చేయాలన్న స్ఫూర్తి రగిలించేలా ప్రభుత్వం వారధిలా ఎలా ఉండాలన్నదే దీని ఉద్దేశం. అట్టడుగు ప్రజలకు సంపన్న కుటుంబాల తోడ్పాటే లక్ష్యంగా ఈ కార్యక్రమం సాగనుంది. ప్రారంభోత్సవం సభ కోసం వెలగపూడిలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు.
P4 అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. ఇప్పటి వరకు పబ్లిక్ వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు ఎలా అయితే పార్టిసిపేట్ చేస్తున్నారో ఈ యొక్క అభివృద్ధిలో కానీ సామాజిక అభివృద్ధిలో, కొంత ధనవంతులు వాళ్ళు సమాజంలో ఉన్న అట్టడిగిన వర్గాలు అంటే బిలో పావర్టీ లైన్ పీపుల్ని వాళ్ళని క్యాచ్ చేసి వాళ్ళకి విద్యలో కానీ వైద్యంలో కానీ ఇంకా కొన్ని ఉపాధి అవకాశాలు వాళ్ళకు కల్పిస్తే మన సమాజంలో అందరూ పేదరికం అవతల ఉంటారు. సో గవర్నమెంట్ యొక్క ప్రధాన ఆశయం సో 2047 విజన్ 2047లో మనకి జీరో పావర్టీని అచీవ్ చేయాలని ప్రధాన ప్రిన్సిపల్. సో దాన్ని అచీవ్ చేయాలంటే P4 లాంటి ప్రోగ్రామ్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. పేదలకు మద్దతుగా నిలిచేందుకే స్వచ్ఛందంగా ముందుకొచ్చే ఎవరైనా P4 వేదికను వినియోగించుకోవచ్చు. ప్రభుత్వ పాత్ర కేవలం ఇరు వర్గాలను ఒక వేదికపైకి తీసుకురావడమే. ప్రభుత్వం తరపున ఎవరికీ అదనపు సాయం ఉండదు. ఉన్నత వర్గాల వాళ్లు సాయానికి ముందుకొచ్చేలా వారిలో స్ఫూర్తి నింపడమే ప్రభుత్వ బాధ్యతగా ఉండనుంది. లబ్ధి పొందేవారిని, బంగారు కుటుంబంగా సాయం చేసేవారిని మార్గదర్శిగా పిలవనున్నారు. బంగారు కుటుంబానికి ఎంపికలో ఎలాంటి పొరపాట్లు జరగడానికి వీల్లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామ సభ, వార్డు సభలు నిర్వహించడం ద్వారా తుది జాబితా రూపొందిస్తున్నారు. P4కి ప్రభుత్వ పథకాల అమలుకు ఎలాంటి సంబంధం ఉండదు. ఐదెకరాలు మెట్టభూమి ఉన్న భూ యజమానులను, ప్రభుత్వ ఉద్యోగులను, ఆదాయపు పన్ను చెల్లిస్తున్న వారిని, 4-వీలర్ వెహికల్ ఉన్నవారిని, 200 యూనిట్లు కన్నా ఎక్కువ విద్యుత్ వినియోగిస్తున్న వారిని, మున్సిపల్ ఏరియాలో సొంత ఆస్తి ఉన్నవారిని, ఆర్థికంగా ఉన్నతంగా ఉన్న కుటుంబాల వారిని ఈ కార్యక్రమం నుంచి మినహాయించారు. తద్వారా నిజంగా పేదరికంలో ఉన్నవారికి సాయం అందజేయవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. సర్వేలు అట్టడుగున ఉన్నవారిని గుర్తించడానికే తప్ప వీటి ఆధారంగా ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల్లో ఎలాంటి మార్పులు చేయరు. లబ్ధిదారు ధృవీకరణ తర్వాత సమృద్ధి బంధనం ప్లాట్ఫాంలో ఆయా కుటుంబాల వివరాలు పొందుపరుస్తారు. లబ్ధి పొందాల్సిన కుటుంబాలతో సాయం చేసే కుటుంబాలను అనుసంధానించడమే ప్రభుత్వ పాత్రగా ఉంటుంది. ఎక్కడా ప్రభుత్వం నేరుగా ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించదు. మ్యాచింగ్, ఎనర్జింగ్, ట్రాకింగ్ వరకే ప్రభుత్వ పాత్ర ఉంటుంది. కదులుదాం రండి మనం జన్మభూమికి, తల్లిపాల రుణం కొంత తీర్చడానికి అంటూ సంగీత దర్శకుడు వందేమాత్రం శ్రీనివాస్ ఆలపించిన ఈ పాట ప్రతి ఒక్కరికీ సుపరిచితమే. దేశ విదేశాల్లో స్థిరపడిన తెలుగువారు సొంతూరి బాగు కోసం చేయూతనివ్వండంటూ 90వ దశకంలో తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు చేపట్టిన వినూత్న కార్యక్రమం ఇది. ఏ ప్రభుత్వమైనా సంక్షేమం, అభివృద్ధి అందించే క్రమంలో ఓ స్థాయి వరకే చేయగలదు. అంతకు మించి చెయ్యాలంటే ఎన్నో అడ్డంకులు, ఇబ్బందులు, ప్రభుత్వ నిబంధనలు, ఇలా అనేక సమస్యలు అధిగమించాలి. అదే దాతలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి తమ సొంత ఖర్చులతో ఏదైనా చేస్తామంటే అందుకు ఎలాంటి అడ్డంకులు ఉండవు. ప్రభుత్వ పరంగా వారికి కాస్తంత చేయూతనిస్తే చాలు. ఇదే ఆలోచనలతో ప్రజల్ని ప్రభుత్వంతో భాగస్వాముల్ని చేస్తూ జన్మభూమి కార్యక్రమానికి నాడు చంద్రబాబు శ్రీకారం చుట్టారు. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురుచూసి కాలం వృధా చేయకుండా అందరమూ తలో చేయి వేసి రాష్ట్ర ప్రగతిలో ప్రజలను భాగస్వాములను చెయ్యాలన్నది చంద్రబాబు తపన. అందుకే నాడు జన్మభూమి అంటే నేడు P4 అని అంటున్నారు.